వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజ్ కుమార్ డ్రైవింగ్ రాజ్ బ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి వరంగల్ నుంచి కరీంనగర్ పెద్దపల్లికి రావడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన టెంపుల్ ఉంది. టెంపుల్ని కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద రైడ్. నేను ఇప్పుడు వరంగల్ నుండి అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాను. ఇది జమ్మికుంట నుండి పెద్దపల్లికి వచ్చే రూట్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది. రోడ్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కెమెరాలో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ అసలు కళ్ళతో చూస్తే అచ్చం తిరుపతి కొండలనే చూసినట్టుంది. ఆ కొండ అంచులు మాత్రం సూపర్. ఇప్పుడే మనం హనుమంతుల పెళ్ళి దాటినమో లేదో, కొండ అయితే మాత్రం మనం వెళ్ళే కొద్దీ మన దగ్గరికి అయితే వస్తుంది. లొకేషన్ చూస్తుంటే మాత్రం అసలు పిచ్చెక్కిపోతుంది. అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైనా వస్తే మాత్రం ఆగస్టు నెలలో రావాలి. ఇంకా అదిరి ఒకటేసారి 2 ట్రైన్స్ వెళ్తున్నాయి. అరే ఇది పెద్దది, ఇంకా 3 ట్రైన్స్ వస్తున్నాయి ఒకటేసారి. ఇంకోటి ఇటు నుంచి వస్తుంది. 3 లైన్. ఇది గూడ్స్ వచ్చేసి చాలా పెద్దది ఉన్నది సార్. ఇది మనది దానికి అది బయలుదేరిందంటే మళ్ళీ ఎక్కడ ఆగడానికి లేదు. ఇంకా ఒకవేళ ఆగితే మళ్ళీ లూప్ లైన్స్ మళ్ళీ స్టేషన్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకో ట్రైన్ ఇప్పుడు మొత్తం 3 ట్రైన్స్ వెళ్తున్నాయి ఒక్కటేసారి. ఇటు ఒకటి అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది అటు సైడ్ ఉన్నది. ఘోరంగా ఉన్నది కదా ఇది 3 లైన్. మనది రైడ్లో వచ్చేసి ఇది ఫస్ట్ రైల్వే క్రాసింగ్. మనం ఆల్రెడీ పెద్దపల్లి కూడా వచ్చేసినాం. ఇంతకుముందు మీరు చూశారు కదా, ఆ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ అయిపోతే మనకి ట్రాఫిక్ బాధలు కూడా తప్పిపోతాయి. అప్పుడు మనం ఎంచక్క ట్రైన్ పైనుంచి వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జ్ మించి వెళ్ళి మనకు రైట్ సైడ్లో పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి మనము రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు 4 లైన్స్ ఉంటాయి. మనం రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందుకు వెళ్తామో లేదో మనకు 2 లైన్లు అవుతాయి. ఆ 2 లైన్లు వచ్చేసి మనకు మెయిన్ ట్రాక్స్. రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు మనకు సైడ్లకు 2 వస్తాయి కదా, 2 ట్రాక్స్ వస్తాయి కదా, అవి లూప్ లైన్స్ అంటారు. ఇవి మనం లూప్ లైన్స్ ఇప్పుడు క్లియర్ చేస్తున్నది. మెయిన్ లైన్స్ కూడా క్లియర్ చేసేస్తాం. కాళేశ్వరం డైవర్షన్ లెఫ్ట్. కాళేశ్వరం ఇటు వెళ్ళేటి TS02 కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆ వెహికల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ కాళేశ్వరం మహారాజా ఫ్యామిలీ రెస్టారెంట్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇది పెద్దపల్లి. రైట్ నౌ పెద్దపల్లి మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంది. టైం అయిపోయిందంట, సో క్లోజ్. రాంగ్ టైంలో వచ్చేసాం. ఇవాళ సాయంత్రం ఇక్కడ హోమం కూడా జరుగుతుందంట. హోమంకి ఎంత రెడీ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయ్యగారు యుద్ధం ముందే. మీరు కూడా వీడియోలో చూశారు కదా, అయ్యగారికి చిన్న వర్క్ పడ్డదంట. లేకపోతే మనకి గుడి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అయ్యగారు. సో రాంగ్ టైంలో రావడం వల్ల ఇలా బ్లాగ్ మిస్ అయిపోతుంది. అది వచ్చేసి హోమం చేసే గుడి. ఇది వచ్చేసి రాముని గుడి. ఇది వచ్చేసి శ్రీ సాయి షిరిడి సాయి. ఒకసారి లోపలికి కూడా వెళ్ళేసి మనం చూద్దాం ఎలా ఉంది. కన్స్ట్రక్షన్లో ఉంది, ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ప్రతి టెంపుల్ అంతా బాగుంది, కాకపోతే కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సాయిబాబా యొక్క పాదాలు. సాయిబాబా టెంపుల్కి ఏంటిదంటే ప్రతి బుధవారం సంవత్సరంలో 365 రోజులు ప్రతి బుధవారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 365 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే కన్స్ట్రక్షన్లో ఉండే, కాకపోతే ఇంకా బాగా డెవలప్ చేయడానికి ఇంకా బాగా అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టు ఈ టెంపుల్ని. చాలా పెద్ద టెంపుల్ అన్నట్టు. ఇక్కడ కలరింగ్ వర్క్ జరుగుతుంది కదా, ఇక్కడ వర్క్ జరుగుతుంది, కలరింగ్ కానీ అవన్నీ. అంటే ఉత్సవాల టైంలో బాగా రష్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎక్కడెక్కడి నుంచో దాదాపు 13 గ్రామాల జనాభా అనేది ఈ టెంపుల్లోకి అయితే వస్తారన్నట్టు. ఈ పెద్దపల్లి వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇది మండలం లాగానే ఉండేది.
తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం వరంగల్కి వెళ్ళిపోతున్నాం. పెద్దపల్లి క్రాసింగ్, రెడ్ సిగ్నల్, 23 seconds వెయిట్ చేయాలి. ఇంకా బ్యాక్ టు వరంగల్ వెళ్ళిపోతున్నాం. కరీంనగర్ స్టేట్, మందని లెఫ్ట్, కాళేశ్వరం లెఫ్ట్. ఇప్పుడే మనం పెద్దపల్లి సిటీ కూడా దాటేస్తున్నాం. ఆల్మోస్ట్ సిటీ అవుట్కట్స్లో ఉన్నాం. ఇది మంచిర్యాల్ హైదరాబాద్ నేషనల్ NH1. ఈరోజు మన చేతిలో ఉన్న కార్ వచ్చేసి హుండై i10. ఈ కార్ 80 స్పీడ్ క్రాస్ కాగానే కొంచెం ఎందుకు షేక్ అవుతుంది. 194, కరీంనగర్ 34. కరీంనగర్ నుంచి మనకు రైట్ డైవర్షన్ ఉంటుంది వరంగల్కి వెళ్ళడానికి. సారీ లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది. హైదరాబాద్ స్టేట్కి వెళ్ళిపోతాం. సిటీ దాటేసినాం ఆల్మోస్ట్. 80 స్పీడ్ క్రాస్ కాగానే వెహికల్ ఎందుకు బాగా షేక్ అవుతుంది, ఎందుకా అని చెప్పేసి ఒకసారి దిగి చూస్తే అలాయ్ వీల్ ఇలాచ్మెంట్ అనేది వెళ్ళిపోయింది అన్నట్టు. ఒకసారి అది కూడా వరంగల్కి వెళ్ళినాక చూపెట్టుకుందాం. అప్పటి రోడ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి రోడ్ మాత్రం సూపర్ డూపర్. NH1 కదా. అరే ఆరని వినబడట్లేదా? కొంచెం సైడీ నాని, కొంచెం సైడీ. కార్కి అయితే చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి. మనం వరంగల్కి వెళ్ళినాక ఇవన్నీ రిపేర్స్ అయితే చేయించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్ మాత్రం 80 క్రాస్ అయితే చాలా అంటే చాలా షేక్ అయిపోతుంది. దాని తర్వాత బ్రేక్స్ కొట్టంగానే అసలు టైర్లు జారిపోతున్నాయి, బ్రేక్స్ ఆగట్లేదు. అది కూడా ఫైనల్లీ మనం కరీంనగర్ బైపాస్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇటు మనకు లెఫ్ట్ సైడ్ వరంగల్ స్టేట్, హైదరాబాద్ 160. మనం వచ్చి ఈ బ్రిడ్జి మీద అయితే ట్రాఫిక్ బాగుంది. మనం 40 స్పీడ్ మీదనే వెళ్తున్నాం, 40-50. స్టేట్ వచ్చేసి హైదరాబాద్, లెఫ్ట్ వరంగల్. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తాం. మనకి రైట్ సైడ్లో లోయర్ మానే డ్యామ్ ఉంది. అందులో ఓవర్ఫ్లో అయినాక మిగిలిన వాటర్ దీనిలో నుంచి వెళ్ళి గోదావరిలోకి కలుస్తాయి. అదే బ్రిడ్జ్ ఇది. బ్లాక్ చేస్తుంటే పక్క నుంచి బాబాయ్ బాగా మాట్లాడేస్తున్నాడు, బ్లాక్ చేయడానికి వీలు లేకుండా. ఒకసారి అన్న కూడా ఏమేమి చెప్తాడో ఒకసారి మీరు కూడా వినండి. బ్రిడ్జ్ దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్లో వరంగల్, స్టేట్కి వెళ్తే హైదరాబాద్, స్టేట్కి వెళ్తే హైదరాబాద్. మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't. మనం కరీంనగర్ దాటేసి ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాం. బ్యూటిఫుల్ వ్యూ, రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. చూసారా స్పీడ్ ఎంత ఉంది? 60. 80 క్రాస్ చేసే చాలు బండి మొత్తం షేక్ అయిపోతుంది. వీల్ అలైన్మెంట్ ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు వరంగల్కి వెళ్ళినాక. మళ్ళీ మనం కార్ ఎక్కువ తీయలేదు, ఇది i10. అందుకే టైర్స్కి మొత్తం ఎయిర్ వచ్చేసింది. టైర్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది కావచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళినాక మెకానిక్ని అడిగి అన్నీ చేంజ్ చేయించేది ఉంటే చేంజ్ చేయించేద్దాం. రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు, కానీ ఇప్పుడిప్పుడే పడ్డది కొత్త రోడ్ ఇది. ఇంతకు ముందే మనం SR కాలేజ్, కమలాపూర్ ఎక్స్ రోడ్, బావుపేట ఎక్స్ రోడ్ దాటేసి ఎల్లాపూర్ అయితే రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ మనకు ఎల్లాపూర్ బ్రిడ్జ్ పక్కనే అనుకొని హసన్పర్తి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కాజ్పేట దగ్గర, ఈ క్యాబిన్ దగ్గర లింకప్ అవుతుంది. వరంగల్కి వెళ్తుంది, ప్లస్ కాజ్పేట, హైదరాబాద్ అలా కూడా వెళ్తుంది. మన ముందు వస్తుంది కదా అదే ఎల్లాపూర్ బ్రిడ్జ్. మనం మార్నింగ్ రైల్వే క్రాసింగ్ చేసినాం, కానీ ఇప్పుడు బ్రిడ్జ్ మించి వెళ్ళిపోతున్నాం. దీని కిందనే ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది. మనకు రైట్ సైడ్లో అక్కడనే రైల్వే స్టేషన్ ఉన్నది. ఫైనల్లీ హన్మకొండ
మనం హన్మకొండ కూడా రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి భీమారం. ఇదంతా ఈ భీమారంలో అన్ని కాలేజెస్ ఉంటాయి, అంటే బీటెక్, ఎంటెక్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అవన్నీ ఈ లైన్లోనే ఉంటాయి. ఎవ్రీ కాలేజ్ వచ్చేసి ఈ లైన్లోనే ఉంటాయి మనకి. కేయూ క్రాస్. ఇప్పుడే మనం కేయూ క్రాస్ కూడా వచ్చేసినాం. మన ముందు కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ పాయింట్ నుంచి మనము లెఫ్ట్ డైవర్షన్కి అయితే వెళ్ళిపోతాం. స్ట్రేట్ వెళ్ళిపోతే హన్మకొండ బస్ స్టాప్, పబ్లిక్ గార్డెన్ అవన్నీ వచ్చేస్తుంది. ఫ్రీ లెఫ్ట్, సిగ్నల్ పడకుండా మనకైతే ఫ్రీ లెఫ్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మనకు కరీంనగర్ నుండి వచ్చేటప్పుడు సిటీ లోపల నుంచి వెళ్ళి కాకుండా హన్మకొండ సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళి అయితే వెళ్తుంది. పైడిపల్లి, డబ్బాల్, ములుగు ఎక్స్ రోడ్, మళ్ళీ ఎంజిఎం అలా వెళ్ళిపోతుంది ఇది. ఫైనల్లీ వరంగల్కి అయితే రీచ్ అయిపోయినాం. కార్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేపిస్తున్నా. దాంతోపాటు టైర్ అనేది 80 స్పీడ్ క్రాస్ కాగానే కార్ మొత్తం షేక్ అవుతుంది. అది కూడా ఒకసారి చెప్తే ఇలాచ్మెంట్ పోయిందంట. అది ఎలా చేస్తారు ఏంటిది అనేది చూసేద్దాం. మన కార్ వచ్చేసి ఇలా అయిపోయింది. మొత్తం టైర్స్ చేంజ్ చేపిస్తున్నాం. మొత్తం ఆల్ టైర్స్ కూడా వికేసినాం. కొత్త టైర్లు అయితే ఎక్కిస్తున్నారు. ఇదే ఇలాచ్మెంట్ చేపించడానికి మొత్తం. సో కార్ కూడా వస్తుంది మనది ఇలాచ్మెంట్ మీదకి. సెన్సార్స్ ఇప్పుడు మనకి ఇలాచ్మెంట్ చూడడానికైతే 4 టైర్లకు 4 మానిటైజేషన్స్ అవి సెన్సార్స్, అవి 4కి 4 సెట్ చేస్తున్నాడు అన్న. ముందు టైర్ది అయితే చిన్న సెన్సార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ టైర్ది అయితే మనకు పెద్ద సెన్సార్ ఉంటుంది అన్న. ఇప్పుడు దాన్ని కూడా ఫిట్ చేస్తున్నాడు. ఇలా 4 వైపులా 4 టైర్లకైతే సెన్సార్స్ని సెట్ చేయడం జరుగుతుంది. ఓకే 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 పెట్టేస్తే ఈ సెన్సార్ అనేది దాని మీద పడతాయి. ఓకే పడి మనకి రీడింగ్ చెప్తాను. అది చెప్పినట్టు చేయాలి. ఇది ఒకటి ఏమంటుంది, రన్ అవుట్ అంటే వెనకకి కొంచెం ముందుకి అన్నమాట. ఓకే ఓకే మనకి రీడింగ్ చూపెట్టుందా, ఇంకా రీడింగ్ రావాలి. ఓకే అంటే స్టీరింగ్ కొట్టాలి. స్టీరింగ్ అటు ఇటు ఫుల్ కట్ అవుతుందా లేదా అని కొట్టాలి. ఓకే స్టీరింగ్ కొట్టినాక రీడింగ్ అవుతుంది. ఓకే ఆటోమేటిక్ స్కాన్ అయితే చేసుకుంటుంది. సో మొత్తం వీల్ ఎలా ఉంది ఏంటిది ఇక్కడ మీరు పైన చూడవచ్చు. బ్యాక్ వీల్ ఎవ్రీ వీల్ని చెక్ చేస్తుంది, మానిటైజేషన్ చేస్తుంది. ఏ వీల్ ఎలా ఉంది ఏంటిది, ఏదన్నా షేప్ అవుట్ అయిందా. ఒకవేళ వీల్ అటాచ్మెంట్ అనేది చేపించకపోతే టైర్లు అనేది తొందరగా అరిగిపోతాయి. అలా మళ్ళీ మనం ఓవర్ స్పీడింగ్లో అంటే 80 క్రాస్ కాగానే మనకి మొత్తం బండి షేక్ అవుతూ ఉంటుంది. అదే ఆ ప్రాబ్లం. మనం చూసారా రెడ్ కలర్ వచ్చింది. అలా ఆ వెహికల్ ఎప్పుడు అది సెట్ చేస్తుంది, ఆటోమేటిక్గా సెట్ చేసుకొని టర్న్ అవుట్ చేస్తుంది. అది రీడింగ్ అవ్వ లోపలికి జరుపుకుంటుంది. ఇప్పుడు అది సెట్టింగ్ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. అలా ప్రతి టైర్ని అయితే ఈ వీల్ అటాచ్మెంట్లో మాత్రం ప్రతి ఒక్క టైర్ సెట్ అయిపోతుంది. రైట్ సైడ్ టైర్ అనేది ఓకే అయిపోయింది, అందుకే స్టాప్ పడ్డది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏ టైర్ అవుతుందో మానిటైజేషన్ అవుతుందో చూడాలి. ఇప్పుడైతే 3 టైర్లు ఒకటేసారి మానిటైజేషన్ అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకు రీడింగ్ వస్తుంది, దాన్ని బట్టి సెట్ చేయాలి. ఇంకా రీడింగ్ వచ్చిందా పైన? ఇప్పుడు కింద ఇది 2 ఉందా, వీటికి సెట్ చేయాలి. ఓకే గ్రీన్లోకి రానివ్వాలి. అంటే అలైన్మెంట్ ఓకే అన్నాడు. మధ్యలో గ్రీన్లోకి రావాలి. ఇది ఈ ముందు ఉందా, ఈ ముందు వీల్ అలైన్మెంట్ దగ్గర చాలా టైం పట్టింది. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. Bye bye. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you